విశ్వ హిందూ పరిషత్ భజన్ దళ్ కార్యకర్తకి ఊరోళ్ళు అప్రోచ్ అవుతారు, అన్న మాకు సపోర్ట్ చేయండి, మాకు హెల్ప్ చేయండి, మాకు వీళ్ళు వద్దన్న. వీళ్ళు వచ్చినప్పటి నుంచి మా హిందువుల మధ్యలో డివిజన్ ఎక్కువైంది, మా హిందువుల మధ్యలో కులం పిచ్చి ఎక్కువైంది. తెలంగాణలో ఎప్పుడు కులం పిచ్చి లేదు. మేము ఎక్కడన్నా పోనీకి రెడీ ఉన్నాం. సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే హైకోర్టు, లోవర్ కోర్టు అంటే లోవర్ కోర్టు. నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే తప్పు వాడు చేస్తుండని మాకు దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ చూసి మాకు 90% ఏమవుతుంది అంటే కలెక్టర్ దగ్గర నుంచి మాకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఒక ఆర్టీఐ వేసినాం, ఈ ఊర్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారని అడిగి మాకు ఆర్టీఐలో ఏం సమాధానం వచ్చిందంటే ఈ ఊర్లో ఒక్కడు కూడా క్రైస్తవులు లేదు, కానీ ఆ ఊర్లో 3 చర్చిలు ఉన్నాయి. మళ్ళీ బయట నుంచి ఎవరు వస్తలేరు. ఆ వర్డిక్ట్ తీసుకొని మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి సుప్రీంకోర్టు కానీ పెద్ద స్థాయిలో నువ్వు లేవు, కలెక్టర్ కాదు, ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఇచ్చే నిర్దేశం ఫైనల్. మీరు సుప్రీంకోర్టు వచ్చే వర్డిక్ట్ని పట్టుకొని వెళ్ళండి, చెప్పండి వీళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని, చేస్తారు. ఎందుకు చేయరు? వైఫ్ ఏమో హిందూ, హస్బెండ్ క్రిస్టియన్. అయితే ఇది ఈ కేసు ఉంటుంది, ఈ కేసు చాలా చోట్ల ఉంటుంది. అయితే నువ్వు క్రైస్తవులక కూడా బతకొచ్చు, నువ్వు ఒక హిందువులక బతకొచ్చు, ఒకటే కుటుంబంలో ఉండి. అప్పుడు హిందూ సమాజం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అదే కదా, అయ్యుడు క్రైస్తవుడా హిందువా? సెక్యులర్, సో కాల్ మన దగ్గరకు వచ్చేసరికి సెక్యులర్, వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళ రిలీజ్ చేస్తుంది, వాళ్ళ హోలీ ప్లేస్ అది. కలవరి సతీష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన అయితే కాదు కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన ఉన్నాడంటే అట్లా చెప్పమని చెప్పాలి, అది కూడా చెప్పాలి. నేను కాన్స్టిట్యూషన్కి నమ్మను, అంబేద్కర్ గారు రాసే కాన్స్టిట్యూషన్కి నేను నమ్మనని చెప్పేసిండు అనుకో, పర్వాలేదు, మేము ఏం చేయాలో మేము చేస్తాం. కాన్స్టిట్యూషన్ పరంగా మేము నిన్ను ఆపినప్పుడు నువ్వు కూడా కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళని నువ్వు మార్చినావు అనుకో, వాళ్ళ సర్టిఫికేట్ కూడా నువ్వు మార్చు. నువ్వు ఎందుకు మార్చలేవు ఆ సర్టిఫికేట్? కొన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న చర్చ్ కూడా మేము ఇల్లీగల్ అని చెప్పి కూల్ చేయొచ్చు, చెప్పలేము. అట్లాంటి కేసెస్ కూడా ఉండొచ్చు. అన్నీ ఇల్లీగలే, అన్ని అసైన్ భూమిలు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్ భూమిలు, పోరంబోక్ ల్యాండ్లు, దీనిపైన కట్టిన చర్చెస్లు ఎక్కువ ఉన్నాయి.